బాడీ బిల్డింగ్ నేషనల్స్ గోల్డ్ కొట్టిన ప్రశాంత్కి మచిలీపట్నం వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. 20-25 సంవత్సరాల తర్వాత మళ్ళా మచిలీపట్నం బాడీ బిల్డింగ్లో గోల్డ్ కొడతా ఉన్నది ప్రశాంత్ ఒక్కడే ఇవాళ. అంతకుముందు 20 సంవత్సరాల ముందు చూసుకుంటే గణపతి ఉన్నాడు బాడీ బిల్డింగ్లో, లక్ష్మీకాంత్ ఉన్నాడు. అంతకంటే ముందు వెళ్తే స్పోర్ట్స్ కోటాలో ఎస్ఐ పోస్టులు వచ్చిన త్రినాథ్ అని అతను ఉన్నాడు, వైజాగ్ వాళ్ళ ఎస్ఎస్బీ చేస్తున్నాడు. అలాగే మన ఫైర్ స్టేషన్ వెనకాల ప్రసన్న అతను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి అతను కూడా ఎస్ఎస్పీలో ఉన్నాడు. అలాగే విఠల్ అని చెప్పేసి బుటాయిపేటలో ఉంటాడు, అతను కూడా కానిస్టేబుల్ అయ్యాడు. వాళ్ళ తమ్ముడు ఒక అతను బాడీ బిల్డింగ్లో రైల్వేస్ ఇవాళ కోచ్గా ఉంటున్నాడు, రైల్వేస్ గోల్డ్ కొట్టాడు, నేషనల్ వైడ్గా కొట్టాడు. అనంతరం ఏ స్పోర్ట్స్ కోటా కూడా ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఉంది. ఏ రోజైతే ఉద్యోగాలు లేవో ఆ రోజు నుంచి కూడా స్పోర్ట్స్ కానివ్వండి బాడీ బిల్డింగ్ కానీ దిగజారిపోయి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే స్పోర్ట్స్ కోటా అంటూ పెట్టి 2% ఇచ్చడం వల్ల మళ్ళా సచివాలయ ఉద్యోగాల్లో మళ్ళా స్పోర్ట్స్ కోటా వచ్చాక మళ్ళా స్పోర్ట్స్కి ఆదరణ పెరిగింది. అలాగే ఇవాళ మచిలీపట్నంలో స్పాన్సర్స్ లేక స్పాన్సర్షిప్ చేయలేక ఉండటం వల్ల దురదృష్టకరం. ఇవాళ మన జిల్లాకి ఆడుతున్నా సరే, ఇవాళ వైజాగ్ జిల్లాకి మన ప్రశాంత్ ఆడుతున్నాడు. అయినా సరే మచిలీపట్నం అయినా కృష్ణా జిల్లా అయినా వైజాగ్ అయినా సరే ఒకటే. కాబట్టి స్పాన్సర్స్ ఇక్కడ తయారైతే స్పాన్సర్షిప్ కానీ ఇచ్చి క్లబ్స్ కానీ పెట్టి క్లబ్బులకి స్పాన్సర్షిప్ చేస్తే ఇటువంటి ప్రశాంతులు చాలామంది అభివృద్ధి చెందుతారు. ఇతను కూడా వచ్చే రోజుల్లో నేషనల్స్ వరల్డ్ వైడ్గా గోల్డ్ కొట్టాలని చెబుతూ ఇతను భవిష్యత్తు ఉంది. కాబట్టి ఇతను 80-90 కేజీల నుంచి 75 కేజీలు కింద స్థాయికి వచ్చాడంటే అతను ఎంత హార్డ్ వర్క్ చేశాడో ఒకసారి ఆలోచించండి. అతను యాక్చువల్ వెయిట్ 95 కేజీలు. 95 కేజీల వెయిట్లోంచి ఒక నెల 15 రోజుల్లోనే 75 కేజీలు వెయిట్లోకి వచ్చి గోల్డ్ కొట్టాడు. కాబట్టి ప్రశాంత్ గారు అంటే మాలో తిరిగినోడు, మాలో ఒక్కడిగా తిరిగినోడు. ఈరోజు ఇక్కడ నుంచున్న వాళ్ళకి తమ్ముడు లాంటివాడు, నాకు అన్నయ్య లాంటివాడు. మేమందరం గర్వంగా ఫీల్ అయ్యే విధంగా ఈరోజు స్టేట్ దాంట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా గర్వంగా. ఈయన తెచ్చుకోవడం కాదు, బందర్లో ప్రతి ఒక్క పౌరుడు నేను ఫిట్గా ఉండాలి, జిమ్కి వెళ్తున్నాను, ఈరోజు నేను కష్టపడుతున్నాను, డిసిప్లిన్గా ఉన్నానని అనుకునే ప్రతి ఒక్కళ్ళు గర్వపడే విధంగా ఈరోజు ఈయన తేవడం. ఎందుకంటే ఈ ఫీట్ తేవడం అనేది కొంతమందికి ఏముందలే వెయిట్ లిఫ్ట్ చేస్తే సరిపోద్ది ఇలా అనిపించే వాళ్ళకి చెప్తున్నా. దీనికి ఎంతో డిసిప్లిన్, హార్డ్ వర్క్, ప్యాషన్, మంచి గురువు ఉంటే తప్పితే సాధ్యం కాదు. అలాగే ఆయన గురువు గణపతి గారి గురించి చెప్తే, గణపతి గారి గురించి ఒక్కళ్ళు కాదు, మీరు ఒక 20 సంవత్సరాలు దాటినా లేదా ఈ మధ్య అయితే 18 ఏళ్ళకి బాడీ బిల్డింగ్లోకి వెళ్ళిపోతారు. దాంట్లో ఎవరిని అడిగినా కూడా అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడడం, నిజంగా అతనికి ప్యాషన్ ఉందంటే రే ఫీజు అక్కర్లేదు, నువ్వు కష్టపడు, నీకు వెనకాల నేను ఉంటాను అని చెప్పి వీలైతే అతనికి కావాల్సిన ప్రోటీన్ కూడా ఇతను అరేంజ్ చేసే విధంగా ఉండే వ్యక్తి గణపతి గారు. అటువంటి వ్యక్తి మన బందర్లో ఉండటం అనేది నిజంగా బాడీ బిల్డింగ్ చేస్తాననుకున్న ప్రతి యువకుడికి నిజంగా ఒక గురువు, ఒక దేవుడు లాంటి వ్యక్తి గణపతి గారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ వ్యాపారం తెచ్చుకుందాం, ఎక్కడి నుంచి డబ్బులు లాక్కుందాం అని ఆలోచించే మనుషులను ఈ రోజుల్లో ఇట్లా తన కుటుంబ పరిస్థితి కూడా చూసుకోకుండా నా వల్ల నలుగురు మంచి గోల్డ్ మెడలిస్టులు అవుతే చాలు, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే చాలు, అది నా గెలుపు అనుకుని ముందలకెళ్తున్న వ్యక్తి గణపతి గారు. ప్రశాంత్ గారికి తోడుగా ఉంటాం. ఆయన ప్రశాంత్ గారు తన కష్టంతో ఈరోజు ఈ స్థాయిలో ఉంటాం. అలాగే రేపో మాపో జరగనున్న సౌత్ ఇండియా కాంపిటీషన్స్కి కూడా చెన్నై వెళ్ళనున్నాడు. కాబట్టి మేమందరం మా సైడ్లో మేము తన వెనకాల ఉంటాం. అలాగే ఇది చూస్తున్న ప్రతి ఒక్క బందర్ పౌరుడికి, ప్రతి ఒక్క బందర్లో ఉంటున్న పెద్దలకి ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఎవరికైనా ఒక సహాయం చేద్దాం అనుకుని వెనకాల ఉండిపోతుంటే ఖచ్చితంగా ప్రశాంత్ గారికి మీరు ఏమైనా సహాయం చేయదలిస్తే ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల వెనకాల నిలిస్తే ఖచ్చితంగా వీళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే మన బందర్ పేరును కూడా 4 దిశలు వ్యాపింపజేసే వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా దీనికి స్పాన్సర్గా ఉందాం అనుకుని
ఎంతో కొంత దోహదపడదాం అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి తోడుగా నిలవమని, ఈ స్పోర్ట్కి తోడుగా నిలవమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి ఖచ్చితంగా గోల్డ్ తెచ్చే విధంగా భగవంతుని ఆశీస్సులు కూడా సౌత్ ఇండియాలో గోల్డ్ మెడల్ తెచ్చే విధంగా భగవంతుని ఆశీస్సులు ప్రశాంత్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కంగ్రాట్స్. ఈ నెల జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో 65 కిలో విభాగంలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. దానికి సంతోషిస్తున్నాను. అలాగే నా పక్కన ఉన్న మా గణపతి అన్నయ్య ఎప్పుడు కూడా నేనున్నానన్నాడు. అలాగే నాకు ఎప్పుడు కూడా మ్యాక్సిమంలో తాళం నా దగ్గరే ఉండేది. అందరూ 9 గంటలకు వెళ్ళిపోతే నేను 10:30 కూడా చేసేవాడిని. నేను ఇంత స్థితి దిగుతానికి నాలో సగం భాగం గణపతి అన్నయ్యే. గణపతి వల్ల నేను ఇంత దూరం వచ్చాను. అలాగే లక్ష్మీకాంత్ అన్న కూడా నాకు ఫోన్లో కూడా నాకు అప్డేట్ ఇచ్చేవాడు. ఇలా చేయాలి తమ్ముడు, ఇలా చేయాలని చెప్పి కాంతన్న కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. అలాగే రాబోయే కాలంలో సౌత్ ఇండియాలో జనవరిలో జరిగే సౌత్ ఇండియా కాంపిటీషన్కి నేను సెలెక్ట్ అయ్యాను. అలా సౌత్ ఇండియా కాంపిటీషన్లో నేను ఖచ్చితంగా బందరికి మెడల్ తెస్తానని ఈ విధంగా చెప్తున్నాను. రాబోయే కాలంలో మచిలీపట్నానికి నేను ఇంకా మెడల్ తీసుకొస్తానని ఈ సభకు చెప్తున్నాను.